ఈ వీడియోలో మనకు జగనన్న ట్యాబ్‌లో కొత్తగా వచ్చింది ఒక అప్డేటు. అది కూడా ఆటోమేటిక్‌గా అయిపోతుంది. దాంట్లో 2 యాప్స్ మనకి ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ అయిపోతున్నాయి కదా! యాప్స్ గురించి ఆల్రెడీ ఓ వీడియో చేశాను. బట్ ఆ వీడియోలో కొద్దిగా నాయిస్ ఎక్కువగా ఉంది. ఎడిట్ ఏం చేయలేదు. కొద్దిగా దాన్ని ఇగ్నోర్ చేసి చూడండి ప్లీజ్. ఏమనుకోవద్దు. మ్యాక్సిమం ఈ వీడియోకి ఆడియో మొత్తం ఎడిట్ చేస్తాను. నాయిస్ ఏం లేకుండా మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకే. ఈ వీడియోలో ఈఎంఎం సెట్టింగ్స్ గురించి యాప్ ఉంది కదా! ఈ యాప్ గురించి మనం మాట్లాడుకుందాము. లైక్ దీంట్లో ఏం ఆప్షన్స్ ఉన్నాయి, ఎందుకు వాళ్ళు ఇది ఇచ్చారు, మాకు ఇది ఎలా యూజ్ అవుతుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్‌గా వాళ్ళు ఎందుకు ఈ యాప్ ఎందుకు ఇచ్చారు మనకి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, ఈ యాప్ వచ్చేసి మనకు సెట్టింగ్స్ అని చెప్పేసి ఇచ్చారు. సెట్టింగ్స్ ఎందుకు ఇచ్చాడంటే చాలామంది డబల్ క్లిక్ చేసేసి సెట్టింగ్స్ రావట్లేదని కామెంట్ చేస్తున్నారు కదా! సెట్టింగ్స్ కావాలి అని అడుగుతున్నారు కదా! అలాగని వాళ్ళు ఏం చేశారంటే సెట్టింగ్స్ చాలామంది ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకు తెలుసు. అంటే లైక్ వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. మీరు యూజ్ చేసే ప్రతి ఒక్క దాని గురించి ఉంటుంది. చెప్పాను కదా ఆల్రెడీ. ఆ ల్యాబ్స్ వాడుతున్న వాళ్ళు డేంజర్లో ఉన్నారని చెప్పేసి ఆ వీడియోలో నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు ఎలా మానిటర్ చేస్తారు ఏంటి అనేది కూడా. అలా వాళ్ళ దగ్గర మీరు ఏం యాప్ యూజ్ చేయాలనుకుంటున్నారు అనేది డీటెయిల్గా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఈఎంఎం సెట్టింగ్స్ అని ఒక యాప్ క్రియేట్ చేసేసి దాంట్లో సెట్టింగ్స్ ఆప్షన్స్ ఇచ్చారు. ఇంకా కొన్ని సెట్టింగ్స్ అనేది ఇవ్వలేదు, ఎనేబుల్ లేవు. లైక్ యాక్సెస్ చేయలేము, ఇంకా టైం పడుతుంది. మేబీ ఒక 2 to 3 డేస్లో ఇచ్చే, లేదా మ్యాక్సిమం ఒక 1 to 2 వీక్స్ లోపు ఖచ్చితంగా మనకు అప్డేట్ అయితే ఇచ్చేసి అన్ని యాప్స్ వర్క్ అయ్యేలాగా, లైక్ అన్ని ఆప్షన్స్ వర్క్ అయ్యేలాగా ఇస్తారు. ఓకే. ఈ ఆప్షన్స్ మనకు అందుకే ఇచ్చారు. ఇంకోటి వచ్చేసి దీంట్లో ఏమేమి ఆప్షన్లు ఉన్నాయనేది చెప్తా ఉన్నాను. ఇంకోటి ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కూడా చెప్తా ఉన్నాను. బట్ మనకు దీంట్లో ఉన్న ఆప్షన్స్ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా అప్డేట్ రావాల్సిన ఆప్షన్స్ మనం నెక్స్ట్ చూద్దాము. ఒకవేళ వస్తే నేను మళ్ళీ వీడియో అప్డేట్ చేస్తాను. చేసి అప్డేట్ చేస్తాను. ఓకే. వైఫైలోకి వెళ్ళండి. ఇక్కడ వైఫై అండ్ మొబైల్ డేటా మ్యాక్సిమం చాలామందికి వచ్చి ఉంటుంది. ఒకవేళ ఈ అప్డేట్ రాలేదు మాకు అన్న, ఇంకా యాప్స్ అయితే రాలేదన్నా అంటే మీరేం లేదు, ఒకసారి లైక్ మీ ట్యాబ్ని వైఫైకి అయితే కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేస్తే మ్యాక్సిమం మీకు ఆప్షన్స్ అయితే వర్క్ అవుతాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, బట్ ఇవి ఏమంత యూజ్ కావు. ఒక్క వైఫై బ్లూటూత్ తప్ప. వైఫై బ్లూటూత్ మనకు వర్క్ అవుతాయి. ఇంకోటి ఫ్లైట్ మోడ్, ఇది మనకి ఏం పెద్ద యూజ్ ఏమి ఉండదు. మోర్ కనెక్షన్ సెట్టింగ్స్. ఓకే. మోర్ కనెక్షన్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ ప్రింటింగ్, విపిఎన్, ప్రైవేట్ డిఎన్ఎస్ ఇవి కూడా మనకి ఏమంత అవసరం ఉండదు. ఓకే. వైఫైకి వస్తే అలా ఈ ఆప్షన్స్ ఇచ్చేసారు. బ్రైట్నెస్ ఇక్కడ నుంచి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది బ్రైట్నెస్ తగ్గిస్తే చూసుకోవచ్చు. ఓకేనా. ఇది బ్రైట్నెస్ కంట్రోలింగ్. చాలామంది ఆటో బ్రైట్నెస్ ఇక్కడ ఆటో బ్రైట్నెస్ యాప్ అన్నా మాకు ఓపెన్ అవ్వట్లేదు అన్నారు కదా, వాళ్ళకి ఏమేమి సెట్టింగ్స్ వచ్చింటే మీరు బ్రైట్నెస్ ఇక్కడి నుంచి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఈజీగా వర్క్ అవుతుంది. ఇంకోటి డార్క్ మోడ్ ఇచ్చాడు, కమింగ్ సూన్ అని చెప్పేసి ఇచ్చారు కొన్ని ఆప్షన్స్కి. స్క్రీన్ ఓరియంటేషన్, ఇది ఆటో రొటేషన్ ఫీచరు. మనం ట్యాబ్ని ఎలా తిప్పితే అలాగా తిరుగుతుంది. ఏ సైడ్ తిప్పితే ఆ సైడు అలాగే ఇది ఆన్ చేసుకోవడమే. మీకు ఒకవేళ ఆటో రొటేషన్ ఎక్కువ కావాలి అనుకుంటే ఆన్ చేసుకోండి. లేదు అన్న మాకు ఇష్యూ ఉంది అనుకుంటే ఇక్కడికి వచ్చేసి ఆఫ్ చేయండి. సింపుల్గా ఆఫ్ అయిపోతుంది. ఇంకోటి డివైస్ లాక్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. అది కమింగ్ సూన్ అని చెప్పేసి ఆప్షను ఎనేబుల్లో లేదు, డిజేబుల్లో పెట్టారు. డివైస్ డీటెయిల్స్ అని చెప్పేసి సంథింగ్ డీటెయిల్స్ మెన్షన్ చేశారు.
ఇక్కడ మనకు పైన చూసుకుంటే అలారము, టార్చ్ లైటు, టెక్స్ట్ సెట్టింగ్స్ ఇవన్నీ కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇంకా అవి ఆన్‌లో లేవు. ఓకే. మనం ఆన్ అయిన తర్వాత చూద్దాం. లైక్ అవన్నీ వచ్చిన తర్వాత. ఓకేనా. ఈఎంఎం సెట్టింగ్స్ ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం బ్రైట్‌నెస్, ఇంకోటి వైఫై ఆన్ కావట్లేదన్నా, మాకు కనెక్ట్ కావట్లేదన్నా అన్నారు కదా! వాళ్ళకి ఈజీగా మనకు వర్క్ అయితే అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఏ వైఫై అన్నా ఉంటే మనం కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. స్క్రీను రొటేషన్‌ని కూడా ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఒక 3 ఆప్షన్లు అనేబుల్‌లో ఉన్నాయి. ఇంకా చాలా ఆప్షన్స్ డిజేబుల్‌లోనే ఉన్నాయి. ఇవి వచ్చిన తర్వాత దాని మీద వీడియో అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.